బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడితో కలిసి చేస్తున్న లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి భారీ లెవెల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా ఆల్మోస్ట్ 2 ఏళ్ల తర్వాత మెగాస్టార్ నుండి వస్తున్న సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమా 2023లో వాల్తేరు వీరయ్య, బోలాశంకర్ సినిమాలతో వచ్చిన మెగాస్టార్ తర్వాత ఆల్మోస్ట్ 7.5 నుండి 2 వరకు గ్యాప్ తీసుకొని తన కొత్త సినిమాను తీసుకువస్తున్నాడు. మధ్యలో విశ్వంవర మూవీ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, కానీ ఆ సినిమాను పక్కకు పెట్టి ముందు మనశంకర వరప్రసాద్ మూవీని ముందుకు తీసుకొస్తూ సంక్రాంతి రేస్ లో మిగిలిన భారీ పోటీలు తట్టుకొని కూడా భారీ లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బిజినెస్ పరంగా అద్భుతమైన ఆఫర్స్ ను సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం. కాగా సినిమాకు ముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బోలాశంకర్ సినిమాలు నైజాం ఏరియా విషయానికి వస్తే ముందుగా బోలాశంకర్ మూవీ 22 కోట్ల బిజినెస్ అందుకుని అట్టర్ ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. కానీ వాల్తేరు వీరయ్య మాత్రం 18 కోట్ల బిజినెస్ అందుకొని ఏకంగా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ తో భారీ లాభాలను దక్కించుకోగా, ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు నైజాం ఏరియాలో వాల్యూ బిజినెస్ కింద 32 కోట్ల రేంజ్ లో బిజినెస్ సొంతమైందని చెప్తూ ఉన్నారు. 2 ఏళ్లలో భారీ లెవెల్లో మార్కెట్ ఎక్స్పాన్షన్ జరగగా నైజాం ఏరియాలో భారీ పోటీ ఉన్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడిల క్రేజీ కాంబినేషన్, డైరెక్టర్ గా అనిల్ రావిపూడి ఒక్క అపజయం లేకుండా ఉండటం, సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వచ్చిన సినిమాలన్నీ సంచలనాలను సృష్టించడం లాంటివి కలిసి రావడంతో బాక్సాఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న మనశంకర వరప్రసాద్ సినిమా ఖచ్చితంగా అన్ని ఏరియాలలో కుమ్మేసే అవకాశం ఉంది. మరి సినిమా కలెక్షన్ల పరంగా ఏ రేంజ్ లో దుమ్ము లేపుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.